సమాధానం రావట్లేదు, పరిష్కారం రావట్లేదండి. కాబట్టి మేమందరం కూడా ఈ స్టేట్ మొత్తం నుంచి నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. పోలీసులు మమ్మల్ని అక్కడికి అలౌ చేస్తలేదు. మేము ఇలా రోడ్డు పైన నిలబడి మేమందరం కూడా ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఇది సమస్య కొంతమందిది కాదండి, దాదాపు 2000 నుంచి 3000 మంది ఉన్నటువంటి సమస్య. ఈరోజు మాదే కాదు, మళ్ళీ మొన్న ఎవరైతే ఆర్డర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు పైన రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజా దర్బార్లో మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా, అది మరి ఎంతమందిని పెట్టారేమో. ప్రజా దర్బార్లో ఆల్రెడీ మేము చెప్పినాం సార్, ఆల్రెడీ అందరినీ కలిసినాం. అక్కడ దాదాపు 4-5 సార్లు వెళ్ళినాం సార్. అపాయింట్మెంట్ లేదండి అక్కడ మాకైతే. ఎందుకంటే ఇప్పటివరకు సార్ మేము అందరు మినిస్టర్లను కలిసాం, సీతక్క గారిని కలిసాము, పొన్నం ప్రభాకర్ గారిని కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాము, అదేవిధంగా బట్టి గారిని కలిసాము, తర్వాత శ్రీధర్ బాబు గారిని కలిసాము. ఇలాగ ప్రతి మినిస్టర్ని కలుస్తూ వస్తున్నాం, కానీ రావాల్సినటువంటి సమాధానం మాకు రావట్లేదు. అట్లీస్ట్ ఒక వర్డ్ మేము చేస్తాము, మేము చేయము అని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్పట్లేదండి. బల్మూరు వెంకట గారు మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాం. ఎలక్షన్స్ అయిపోయిందా కూడా వెయిట్ చేసాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిందా కూడా వెయిట్ చేసినాం. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యకి పరిష్కారం రాలేదు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైనాయి. ఇప్పుడు రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక రోజు వీళ్ళు పోస్టింగ్ ఇస్తారండి, ఇవ్వరని కాదు, మేము వెయిట్ చేయగలుగుతాం. కానీ రేపు సడన్గా పోస్టింగ్ ఇస్తే మా పిల్లల్ని తీసుకొని, మా ఫ్యామిలీ తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? సడన్గా పోస్టింగ్ ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీ ఆగమైపోతుంది, మా పిల్లల చదువులు ఆగమైపోతాయి. ఏదో ఒక మాకు క్లారిటీ ఇవ్వండి. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వము అంటే మా పని మేము చేసుకుంటాం సార్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, బోర్డు కూడా చెప్తుంది ఏమనంటే, మాకు ఎటువంటి ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి లేవు, కాబట్టి మేమేం చేయలేము, మా చేతుల్లో లేదు అని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక విషయం చెప్పాలి మాకు. మీ సమస్యను మేము పరిష్కరిస్తాము, ఇన్ని రోజులు టైం పడుతుంది, ఒక మాట ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మేము కోర్టుకు వెళ్ళాం, చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది డౌన్ మెరిట్ ఆపరేట్ చేయమని, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ కోర్టు ఆర్డర్స్ని కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు. కోర్టు ఆర్డర్స్ కూడా వీళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా నైట్ మొత్తం ట్రావెల్ చేసాం. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, తెలంగాణ మొత్తం నుంచి కూడా నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడికి వచ్చాం. మాకు ఎంత కష్టం ఉంటే, మాకు ఎంత బాధ ఉంటే మేము అంత నైట్ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాం. స్త్రీల వైపు చూడండి, వాళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టుకొని, చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టుకొని నైట్ మొత్తం ట్రావెల్ చేసి రావాల్సిన పరిస్థితి ఏందండి? కానీ ఈరోజు ఆ పరిస్థితి మాకు ఏదో ఒక పరిష్కారం చెప్తే తప్ప మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమండి. ఇక్కడ నుంచి వెళ్ళం మేము. మాకు సమస్యకు పరిష్కారం కావాలి. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, దాదాపు 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక రెస్పాన్స్ లేదు. ఇంకా మేము వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. 6 o'clock వచ్చారు కదా. అవును. పోలీసులు అయితే చెప్తున్నారంటే మేము కల్పిస్తాము, మేము మాట్లాడిపిస్తాము అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నమ్మాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పోలీసుల మాటలు కూడా నమ్మే పరిస్థితి మాకు లేదండి. ఎందుకంటే మినిస్టర్లను కలిసాము, ఎమ్మెల్సీ గారిని కలిసాము, ఎంతమందితో కలిసినా కూడా రెస్పాన్స్ లేనప్పుడు పోలీసులు మాటిస్తే ఎలా నమ్ముతామండి? ఈరోజు మేము నమ్మే పరిస్థితి లేదు. కానీ బ్లైండ్గా నమ్మాల్సి వస్తుంది. సరే హెల్ప్ చేస్తారేమో అనుకుంటున్నాం. కింది స్థాయి నుంచి వచ్చాం సార్, అందరినీ కలుస్తూ వచ్చాం. చివరికి సీఎం గారికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా పోతే పరిష్కారం వస్తుందేమో అని చెప్పేసి కలవని అధికారులు లేడు, కలవని రాజకీయ నాయకులు లేడు, కానీ పరిష్కారం లేదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారింటికి రావాలి. కలిస్తే మాకు రేవంత్ రెడ్డి గారు కలవాలి, ఇంకెవరితో మేము మాట్లాడము. కలవనంటే మా పరిస్థితి మేము చెప్తామండి. మా యొక్క ప్రణాళిక ఏంటో మేము చెప్తాము. అందరం కూడా చాలా సీరియస్గా ఉన్నామండి ఈ విషయంలో. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు దాన్ని వదిలిపెట్టే